నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం కార్యక్రమంలో 5 అంశాలపై చర్చించామన్న నాదెండ్ల మనోహర్. యువతలో దేశభక్తి పెంపొందించడమే జనసేన లక్ష్యమని స్పష్టం. అమరావతిపై కుల విషం చిమ్మి వైసీపీ నేతలు పబ్బం గడుపుకుంటున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. రాష్ట్రంలో చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన సాగుతుందన్న మాజీ మంత్రి అంబటి. రెడ్ బుక్ రాజ్యాంగంతో నియంతల కన్నా దారుణంగా అరాచకాలు చేస్తున్నారని ధ్వజం. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పాలన సాగిస్తోందన్న కవిత. కార్మికుల హక్కులను కాలరాస్తే టీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక. దేశభక్తి, దేశ సమగ్రత రాబోయే తరాలకు చాలా అవసరం. దానిని జనసేన పార్టీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లేలా పనిచేస్తుంది. ఇందులో భాగంగానే దేశ రాజధాని న్యూఢిల్లీలో జాతీయ సమైక్యత కోసం సేన ప్రస్థానం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. జాతీయ సమైక్యతను చాటి చెబుతూ దేశవ్యాప్తంగా ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో వికసిత్ భారత్ సాధన, నేషన్ ఫస్ట్, కూటమి 2 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం, జనసేన పార్టీ 12 ఏళ్ల ప్రస్థానం, రాజకీయాల్లో జెన్జీ పాత్ర అనే 5 అంశాలపై చర్చించామని వెల్లడించారు. పౌరుడిగా, భారతీయుడిగా మనం గర్వపడే విధంగా నిలబడాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న అనేక మంది ప్రతినిధులు 6 రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు పాండిచేరి నుంచి ఒక సమావేశం ఏర్పాటు చేసి మనందరిలో కూడా ఒక బాధ్యత పెంచే విధంగా ఢిల్లీ మహానగరంలో మనం ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటే ఏ విధంగా మనం మన జాతీయతని, మనలో ఉన్న భావాల్ని ప్రజలకు అంకిత భావంతో మనం ఉపయోగించుకుని ముందుకెళ్లాలో వాటిపైన ఉదయం నుంచి సమగ్రంగా చర్చించుకుంటూ వచ్చాం. తొలి పలుకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ దేశానికి అనేక మంది చేసిన త్యాగాల్ని, ఆ మహనీయుల్ని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలి, ఎటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి, దేశం కోసం, మన ప్రాంతం కోసం, మన ప్రజల కోసం ఎక్కడ కూడా మనం ప్రాంతీయ భావం చూపించకుండా అందరినీ కలుపుకుని పోయే ముందుకెళ్ళి అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు అందించాలని దానిపైన ఆయన తొలి పలుకులు అద్భుతంగా చెప్పడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యం, మనం ఢిల్లీ లాంటి మహానగరానికి సాధారణంగా రాజకీయ పార్టీ ఏదైనా పదవి అనుభవించడానికి కోసం లేదా ఇక్కడున్న పెద్దల్ని కలిసి వారి రాష్ట్రానికి ఏదైనా నిధుల కోసం, కార్యక్రమాల కోసం వస్తూ ఉంటారు. ఇంకొక పక్క కొంతమంది కేవలం నిరసన జరపడానికి ఢిల్లీకి వస్తూ ఉంటారు. నిరసన కార్యక్రమాలు చేపట్టడం కోసం వాళ్ళు తీసుకున్న చర్యలపైన అనేక సందర్భాల్లో మనం చూసుకుంటూనే వచ్చాం. కానీ ఈ రోజున ఇట్ ఈస్ నాట్ అబౌట్ పవర్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రొటెస్ట్, బట్ జనసేన స్టాండ్స్ ఫర్ పేట్రియాటిజం. దేశ భావన కోసం మనలో మనం ఆ సమైక్యత భావం తీసుకురావాలి. ఈ రూపంలో మనం అటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం కూడా అద్భుతంగా భావించి ఇది ఒక బాధ్యతగా మనం ముందు తీసుకెళ్లాలనే విషయం ఆయన ప్రస్తావించారు. వీటితో పాటు ఆయన చెప్పిన అనేక అంశాల్లో ఏ విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులకి ఒక బాధ్యత ఉంది. కేవలం మన రాష్ట్రం గురించే కాదు, దేశం గురించి మీరు ప్రస్తావించండి. ఏ సమస్య అయినా మీరు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మీరు ఒక భారతీయుడిగా మాట్లాడండి. టాక్ అబౌట్ వాట్ యూ కెన్ డూ ఫర్ ద నేషన్ అనే విషయం ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు 4 విషయాలపైన మా సభ్యులందరూ కూడా చర్చించారు. అది ముఖ్యంగా మొదటిది వికసిత్ భారత్ 2047. ఏ విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా 12 సంవత్సరాల నుంచి అహర్నిశలు కృషి చేసి ఆయన ముందుకు తీసుకొచ్చారు. దానిపైన లోతుగా చర్చించాం. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు, కేరళ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి అందరూ కూడా దాంట్లో పాల్గొని వారి అభిప్రాయాలు, సూచనలు చేయడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగిన డిస్కషన్స్ లో చాలా మంది మనస్ఫూర్తిగా ఏ విధంగా మేము ఈ రోజు గర్వపడుతున్నామో టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. రెండో అంశం నేషన్ ఫస్ట్. జనసేన పార్టీకి ఎప్పుడు కూడా ప్రాంతీయత అనే అంశమే కాదు, మనం ఎప్పుడు కూడా జాతీయ భావంతో ముందుకెళ్లాలన్నాం. కాబట్టి నేషన్ ఫస్ట్ అనే అంశం పైన మేము చాలా లోతుగా చాలాసేపు చర్చించాం. దానిపైన కూడా అది రెండో ప్రధాన అంశం. మూడో అంశం, గత 2 సంవత్సరాల నుంచి మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అనేక వర్తమాన ఆలోచనతో చేసిన కార్యక్రమాలు
పంచాయతీరాజ్ విభాగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొచ్చాము, అదే విధంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల కోసం అంధకారం నుంచి మేము ముందు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాము. దానిపైన ఒక 3వ సబ్జెక్టులో మేము తీసుకుని చర్చించాం. 4వ సబ్జెక్టు జనసేన పార్టీ యొక్క ప్రస్థానం. 12 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో మార్చి 14వ తారీఖున 2014లో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఆ పార్టీ ఏ విధంగా ఈరోజు ఈ భావన కలిగించే విధంగా విస్తరించుకుంటూ మేము ఈ రోజున 21 లక్షల మంది సభ్యత్వాన్ని చేరగలిగాం. అందులో భాగంగా ఈ 6 రాష్ట్రాల నుంచి ఉన్న గౌరవ సభ్యులు వారి అంటే ప్రజా రాజధాని అమరావతిపై కుల విషం చిమ్మి వైసీపీ నేతలు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మండిపడ్డారు. అధికారం కోల్పోయిన నాటి నుండి వైసీపీ ముఠ నిత్యం కుట్రలు చేస్తుందని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని అమరావతి అందరిదని స్పష్టం చేశారు. జగన్ కుటుంబం మొదటి నుండి రాజకీయ ఎదుగుదల కోసం కుల మతాలను వాడిందని గుర్తు చేశారు. వ్యక్తుల మధ్య విద్వేషాలు సృష్టించి హత్యలు చేసి రాజకీయ సౌధాలు నిర్మించుకున్నారని నిప్పులు చెరిగారు. వివేక హత్య కేసులో ఎన్ని మాటలు మార్చారో డిఎస్సీలోనూ అవే అబద్దాలంటూ వైసీపీ నేతల తీరును ఆయన ఎండగట్టారు. ప్రతిపక్షంలోకి ముఖ్యమంత్రి పదవికి పోయినప్పటి నుంచి, ప్రతిపక్షంగా అవతరించినప్పటి నుంచి ప్రతిరోజు కుట్రలకు పాల్పడడం జరుగుతుంది. అవే కుట్రలు అదే స్కెచ్ చేసుకుంటా పోవడం జరుగుతుంది. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పేరుతో తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తూ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కుట్రలకు ప్రజలు ఎవరు పట్టించుకోకపోవడంతో ఇంకా రెచ్చిపోయి ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలా, ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు పడడం జరుగుతుంది. డిఎస్సీ పైన అనేక రకాలైన దుష్ప్రచారాలు చేశారు. పాయింట్ మొత్తం అన్నింటిని కూడా సాక్ష్యాధారాలతో సహా మీరు ఆరోపించిన ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా వివరించడంతో కంగుతిన్న వైసీపీ మూకలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కులాన్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ఏది పడితే అది మాట్లాడడం. అంతకుముందు కవిత ఉంది, కవితకేది అనర్హం కాదని చెప్పి అట్లా మీరు ఈ రాష్ట్రంలో ఏదో విధంగా అరాచకానికి ఏదైనా చేసి సరే ఈ రాష్ట్రంలో గందరగోళాన్ని సృష్టించాలా, ప్రజలు ప్రశాంతంగా ఉండకూడదనే ఒక ఆలోచనకు మీరు రావడం జరుగుతోంది. ఇప్పుడు కులాన్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది. మళ్ళీ 2014-19 మధ్య కాలంలో ప్రజా రాజధాని అమరావతి పైన ఏ విధంగా విషం చిమ్మారో మళ్ళీ అదే విధమైన విషాన్ని మళ్ళీ చిమ్మడం జరుగుతోంది. అది అమరావతి కాదు, కమరావతి అని చెప్పి మీరు మీ మీడియా అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేయడం జరిగింది. అది అవాస్తవమని తేలినప్పటికీ కూడా మళ్ళీ అవే అవాస్తవాలను పదే మీరు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ కూడా కమ్మ సమాజానికి సంబంధించిన వారే అక్కడ భూములు కొన్నారు, వారే భూములు ఇచ్చారని చెప్పి మీరు పదే ఆరోపణలు చేస్తున్నప్పటికీ అవి వాస్తవ దూరమని మీకు తెలిసినప్పటికీ కూడా మీరు అదే మాట్లాడుతోంది. రైతులు ఆ రోజు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కింద 34,323 ఎకరాలను 29,881 మంది రైతులు ఆ రోజు ఇస్తే దాంట్లో అత్యధిక భాగం రెడ్డి సామాజిక సంబంధించిన రైతాంగం ఉన్నారనే విషయం మీకు తెలిసినప్పటికీ ఇంకా ఇది కమ్మవారికి సంబంధించిన రాజధాని పదే మీరు మాట్లాడడం జరుగుతుంది. మొత్తం ఆ 34,323 ఎకరాలకు సంబంధించి మనం సమగ్రంగా పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రైతాంగం 32% ఉన్నారు, రెడ్లు 23%, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన రైతులు 18% భూమిని, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు 14% భూమిని, కాపులు 9% భూమిని, మైనారిటీలు 3% భూమిని, ఇతరులు 1% భూమిని ఇవ్వడం జరిగింది. ఇంత సాక్ష్యాధారాలు, ఇంత వాస్తవాలు కళ్ళ కట్టినట్టు అధికారిక లెక్కలే ఇంత స్పష్టంగా చెప్తా ఉంటే మీరు దీన్ని కాదని ఒక కులాన్ని కించపరిచే విధంగా, ఒక కులానికి అంటగట్టే విధంగా, మిగతా కులాలలో ఆ కులం పైన వ్యతిరేక భావం వచ్చే విధంగా మీరు చేస్తున్న కుట్రలను ఏమనాలో ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. అనేక రకాలైన అంటే వైఎస్ కుటుంబం మొదటి నుంచి కూడా తన రాజకీయ సామ్రాజ్య నిర్మాణం కోసం కులాలను, మతాలను, వర్గాలను అనేక రకాలుగా వాడడం జరిగి ఈ స్థాయికి రావడం జరిగింది. తాత రాజారెడ్డి నుంచి, తండ్రి రాజశేఖర రెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అనేక రకాలుగా తమ రాజకీయ ఎదుగుదల కోసం అనేక రకాలైన కుట్రలు పాల్పడడం జరిగింది. వ్యక్తుల మధ్య విద్వేషాలు సృష్టించారు. వ్యక్తుల మధ్య విద్వేషాలు సృష్టించి వారిని హత్యలు చేసి రాజకీయ సౌధాన్ని నిర్మించుకున్నారు. కులాల మధ్య చిచ్చులు పెట్టారు, మతాల మధ్య చిచ్చులు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనను ఏదో విధంగా దించాలని చెప్పి పాత బస్తీలో మతాల మధ్య కలహాలు సృష్టించి
వందలాది మంది సామాన్య ప్రజల మృతికి కారణమైన కుటుంబం మీదనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలకు మీరు పాల్పడుతూ ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో కులాల మధ్య విభేదాలను పెంచాలనే మీ ఆటలు ఎప్పటికి కూడా సాగమని చెప్తాను. మొదటి నుంచి కూడా ఏదో ఒక కుట్ర, వివేక హత్య కేసు నుంచి నేడు డిఎస్సి వరకు మనం ఒకసారి అన్ని కూడా. చంద్రబాబు నేతృత్వంలో 2 ఏళ్లుగా రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగుతుందని, ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే కేసులు, వైఫల్యాలను ఎత్తి చూపితే దాడులు, అన్యాయాలను ఎదిరిస్తే అరెస్టులతో ప్రభుత్వమే భయాందోళనకు గురిచేస్తుందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అవినీతి అరాచకాలను ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు వివరించాడనే కోపంతో సొంత పార్టీకి చెందిన అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాస్ ఇంటి మీద దాడి చేసి జేసీబీలతో ఇంటిని కూల్చేస్తానని భయభ్రాంతులకు గురిచేసిన ఆయనపై కనీసం కేసు కూడా పెట్టడానికి సీఎం చంద్రబాబు భయపడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే దాడి ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వాళ్ళ పరిపాలన సాగుతా ఉంది. అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు లేదు. ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించాం, అది మీకు ఇస్తున్నాం, మీరు రెచ్చిపోండి, ఆ ప్రకారంగానే చేయండి అని పోలీస్ వ్యవస్థకి, అదేవిధంగా తెలుగుదేశంలో ఉన్నటువంటి యోధులకి, ఎమ్మెల్యేలకి అప్పజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా తయారైపోయారు. వాళ్ళ ఇష్టం ఎమ్మెల్యే పోలీసుల్ని, పోలీసు అధికారుల్ని వాళ్లే పోస్టింగ్లు ఎంచుకుంటారు. వారి సహాయంతో దారుణమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. పంచాయతీలు చేసి డబ్బులు సంపాదిస్తారు, భూములుగా చేస్తారు, అక్రమ వ్యాపారాలు చేస్తారు. మద్యం, మైనింగ్, ఇసుక, మట్టి, ఏదైనా సరే అసలు రూపాయి మిగిలిద్ది అంటే ఎవడు చేయడానికి వీలేదు. ఎమ్మెల్యే గారైనా చేయాలి, ఎంపీ గారైనా చేయాలి, లేదా వారి యొక్క బినామీలైనా చేయాలి. కొట్టుకు తినేటటువంటి కార్యక్రమం. ఇంత భయంకరమైనటువంటి పరిపాలన భారతదేశంలో లేదు, ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసినప్పుడు కూడా ఇంత దారుణంగా లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. హద్దులు మీరి ఇవాళ ప్రవర్తన చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు. చాలా దారుణంగా చేస్తున్నారు. వారిని ఎవరన్నా విమర్శించామనుకోండి ఊరుకోరు, కేసులు పెడతారు, పోలీస్ స్టేషన్కి పిలిపిస్తారు, జైల్లో పెట్టిస్తారు, బెయిల్ రాకోకుండా చేస్తారు. అంటే బెదిరించేటటువంటి ధోరణి. మమ్మల్ని ఎవరు విమర్శించడానికి వీల్లేదు, మేము చేస్తున్నటువంటి అన్యాయాన్ని, అక్రమాలని బయటకు రానివ్వడానికి వీల్లేదు అనేటువంటి భావనతో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు, తెలుగుదేశం నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఈ దౌర్జన్యకాండకు అంతు లేకోకుండా పోయింది. ఏమిట్రా ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది అని కామన్ మ్యాన్ అనుకునే దశకు వెళ్ళిపోయింది. నిన్నే మనం చూసాం. సరే, ఇట్లాంటి సంఘటనలు కోకొల్లగా జరుగుతున్నాయి. నిన్నైతే ఒక విచిత్రమైన భయంకరమైన సంఘటన. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన ఒక ఇంటి మీదకి వెళ్ళాడు. జనరల్ గా ఏం చేస్తున్నారంటే ఎవరైనా గిట్టకపోతే దాడులు చేయించుతున్నారు. ఎవరిని పంపించి? పోలీసులను అండగా పంపించి, తెలుగుదేశం కార్యకర్తలను పంపించి దాడులు చేయించుతున్నారు, బెదిరిస్తున్నారు. ఆ దశపోయింది. ఎమ్మెల్యే గారే దాడికి వెళ్తున్నాడు. చూసారా విచిత్రం? ఎమ్మెల్యే గారే దాడికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? తను విమర్శించాడట, తాను చేస్తున్నటువంటి ఘోరాలను బయట పెట్టాడట. ఎవరైనా వైసీపీ కార్యకర్తలు ఉన్నారా? కాదు. పోనీ ఎవరైనా తెలుగుదేశం ఆయన. తెలుగుదేశంలో కూడా లీగల్ సెల్ కి కార్యదర్శిగా రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఈడుపుగంటి శ్రీనివాసరావు గారు, ఆయన దెందులూరులో జరుగుతున్నటువంటి వ్యాపారాలు అంటే అక్రమ వ్యాపారాల గురించి, పొలాలు ఆక్రమించుకొని దానిలో మైనింగ్ చేసుకొని ప్రైవేట్ వ్యక్తుల మీద ఆ ట్యాక్సులు వేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన 2-3 ప్రెస్ మీట్లు పెట్టాడట. మరి ఎందుకు పెట్టాడో వాళ్ళిద్దరి మధ్యన ఏం తాగాదో వచ్చిందో మనకు తెలియదు. ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు శిష్యులే. ఆయన ఇంటి మీదకి వెళ్ళాడండి రాత్రి మీద. వెళ్ళిపోయి ఇంటి తలుపులు కొట్టాడు. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి, తేల్చేసుకుంటాం. బాగా ఏమైపోయింది అయిపోయింది. వాడన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. మామూలుగా వెళ్ళాడా? రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు కదా. ఆ ఈడుపుగంటి శ్రీనివాస్ గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి ప్రభాకర్ మీద కేసు పెట్టాలా, లేకపోతే ఈడుపుగంటి శ్రీనివాస్ గారి మీద పెట్టాలా? కామన్ సెన్స్. రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతున్నా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, గౌరవనీయులైనటువంటి హోంమంత్రి గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్న గౌరవనీయులైనటువంటి జనసేన అధిపతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, ఎవరి మీద పెట్టాలి కేసు? ఎవరి మీద పెట్టారో తెలుసా? ఈడుపుగంటి శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారండి. కేసు పెట్టి ఆయన పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఇంకా కోర్టులో ప్రొడ్యూస్ చేయలే. ఏదో పిచ్చి కేసు పెట్టి ప్రొడ్యూస్ చేస్తారనుకుంటా. మీ పార్టీ వాడే, మా పార్టీ కాదు. మీ లీగల్ సెల్లు సెక్రటరీ ఆయన తీసుకెళ్లి కేసు పెట్టేశారే. చింతమనేని ప్రభాకర్ను మాత్రం సన్మానించారండి. తీసుకెళ్లి, అయ్యా మీరు బ్రహ్మాండంగా దాడి చేశారు, బ్రహ్మాండంగా తిట్టారు, మందేసి బ్రహ్మాండంగా చిందేశారు, ఇక మీకు సన్మానమే చేయాలని పోలీసులు తీసుకెళ్లి
ఆయన కూర్చోబెట్టి సత్కరించి చక్కగా ఇంటికి పంపారు. ఏ రాజ్యం అంటారు దీన్ని? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.